అంటే దేవరా సినిమా గురించి కూడా మాట్లాడుతున్నారు, దేవరాలో కూడా అలాగే ఉంది రోల్, అక్కడ ఏముంది అని చెప్పేసి. సో ఈ రెండింటిని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆబ్జెక్టిఫై చేసినట్లు చూడాలా, లేకపోతే ఈ స్టోరీ వరకు అవసరం లేదు అనేది మనం ఇంపార్టెంట్? ఇప్పుడు 12 సినిమాలు తీశారు ఇప్పుడు ఎవరు, జాన్వీ కపూర్ ఇప్పటిదాకా. అందులో ఒకటి అది కూడా యావరేజ్గా ఆడింది. మిగతా అన్నిట్లోనూ ఎక్కడ కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ మీద విమర్శలు వచ్చినాయి. బట్ ఆవిడ ఏమనుకుంటుందంటే, నా పెర్ఫార్మెన్స్ లేకపోయినా నా గ్లామర్ గట్టిగా షైన్ అవ్వాలి. ఆ డైరెక్టర్లు అడుగుతున్నారా, లేకపోతే ఈవిడే ఇలా తీయండి నా రోల్ గ్లామరస్గా ఉండేట్టు చూడండి అని చెప్పి ఆవిడ అడుగుతుందని డౌట్ వస్తుంది. ఆవిడ ఇక్కడ రావడానికి పాస్పోర్ట్ ఏంటి, తెలుగులో వాళ్ళ అమ్మ శ్రీదేవి గారు ఎంత అద్భుతమైన యాక్టర్. సో ఆవిడ లెగసీ అనుకున్నట్టుగా ఈవిడ్ని ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. బట్ ఎక్కడ నటన కనిపించట్లా, గ్లామర్ ప్రదర్శన అనేది మనం చెప్పడానికి సబబుగా ఉంటుంది, ఇంకా ఘాటుగా చెప్పకుండా. అది అంగాంగ ప్రదర్శన అని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే. సో ఆవిడ ప్రదర్శన చేశారా లేకపోతే చేయించారా అనేది నాకు ఇమ్మెటీరియల్. కానీ ఇద్దరు కూడా పార్ట్నర్ ఇన్ క్రైమ్. బాబు గారు అన్నారు ఒక మాట, అంటే ప్రేక్షకులకి కొన్ని విషయాల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చుకుంటే ఏ ప్రేక్షకులు 100 రకాలు ఉంటారు. అందులో బెంచ్ మీద కూర్చొని ఏళ్ళు వేసుకొని చూసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇదే కావాలి. బట్ నువ్వు ఇంటర్నేషనల్ హీరోని పెట్టుకొని నువ్వు ఇలా ఒక మాస జనాలు క్యాటర్ చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? సో అక్కడ ఈక్వేషన్ తేడా కొడుతుంది. ఒకవేళ అలాంటివి చేయాలనుకున్నప్పుడు ఇదిగో తెలుగు ఆడియన్స్కి ఇది, తమిళ ఆడియన్స్కి ఇది ఇలా అని చెప్పి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క చోట ఒక్కోలా రిలీజ్ చేయాలంటే తప్పదు, ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఎట్లా? కలెక్షన్ కాదు మీకు కావాల్సింది. నరోత్తమ్ గారు మీరేమంటారు? అదే ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరో అన్నారు. ఏం ఇంటర్నేషనల్ హీరో అంటే హాలీవుడ్లో సినిమాలు ఆడేస్తున్నాయి అట్లా కాదు కదా. సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ఇది ఆస్కార్ వచ్చినాయి. సో దానికి ఒక ట్యాగ్ లైన్ ఇంటర్నేషనల్ హీరో అట్లా ఏం కాదు. స్టిల్ ఈజ్ అ తెలుగు హీరో. సరే, ఇంటర్నేషనల్ కాబట్టి నేషనల్ తెలుగు హీరో, తెలుగు ఆడియన్స్, అది మనం ఎక్కించేది. అలా ఏముంది? ఇప్పుడు హిందీలో మార్కెట్ లేదంటారా, తమిళ్లో లేదా, కన్నడలో లేదా? వీళ్ళ సినిమాలు అక్కడికి బాగానే వెళ్తున్నాయి. ఏం లేదు, ఒక ఆర్ఆర్ఆర్, మగధీర ఈ ఎఫెక్ట్ పడుతుంది తప్పితే ఇప్పుడు పెద్ద సినిమా ఉంది. ఈజ్ ఇట్ ఎ పాన్ ఇండియా సబ్జెక్ట్? Did you really target it according to your అంటే when you call yourself a national hero, I mean a national star, pan India star? అంటే పాన్ ఇండియా అనే దానికి ఏముంటాయి పర్టికులర్ స్టాండర్డ్స్ ఏమైనా ఉంటాయి? ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ కూడా తీసుకునేది ఉంటాయి. వెన్ యూ ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, ప్రభాస్ నేషనల్ స్టార్ అంటారు. లుక్ ఎట్ ద సబ్జెక్ట్స్ ఇస్ టేకింగ్, మొత్తం పాన్ ఇండియా ఆ సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు దట్ వెళ్తారు ఆయన. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎంత పైకి ఎగిసారు, అంత తొందరగా కింద పడుతున్నాడు. ఒక్కొక్క సినిమా చూస్తున్నాండి. రీజన్ ఒకటే, చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు జాన్వీ కపూర్. ఇప్పుడు జాన్వీ కపూర్ గారు సినిమాలో ఆయన అన్నట్టు, సినిమాలో లేకపోయినా సినిమానే. బట్ షీ షుడ్ రియలైజ్ షీ ఈజ్ శ్రీదేవి గారు కూతురు. శ్రీదేవి గారు గ్రేట్ యాక్ట్రెస్, గొప్ప నవరసాలు పండించిన అభినేత్రి, తెలుగు చలనచిత్రం గర్వించదగిన అభినేత్రి. ఆ అభినేత్రి కూతురు ఇప్పుడు ఇట్లా ఆబ్జెక్టిఫై అవుతా అంటే, అండ్ ఇఫ్ షీఈస్ హ్యాపీ విత్ ఇట్, అది చాలా బాధేస్తుంది. బికాస్ సి ఒక థియరీ ఉంది ఇప్పుడు సినిమా ఇప్పుడు సంబడి కాల్డ్ మాల్వి, ది రిటన్ ఎ థియరీ, ఫిల్మ్ థియరీస్ రాస్తారు. ఇట్స్ కాల్డ్ మేల్ గేజ్ థియరీ. మేల్ గేజ్ థియరీ ఏంటంటే బేసికలీ ఈ సినిమానే ఆ మేల్ చుట్టూతా తీసుకెళ్తారు. ఒక మేల్ చుట్టూతానే సినిమా. ఒక మేల్ అన్నది ద థియరీ ఇట్ సెల్ఫ్ ఆటోమేటికలీ సబ్జెక్ట్స్ ద ఉమెన్ టు ఆబ్జెక్టిఫికేషన్. ఉమెన్ అంటే షో, గ్లామర్. ఉమెన్ ఇప్పుడు లావుగా ఉంటే, నల్లగా ఉంటే హీరోయిన్ కాదు. ఆ స్లెండర్గా ఉండాలి, ఆ హార్ గ్లాస్ షేప్ ఉండాలి, ఆ తర్వాత ఈ స్మైల్ ఉండాలి, అది ఉండాలి, అన్నీ ఉండాలి, ఆ ఎక్స్పోజిషన్ ఉండాలి. ఇది ఉంటేనే హీరోయిన్ అన్న ఒక థియరీ మీద నడుస్తుంది. ఒక చిన్న సీరియల్స్ నుంచి పైన ఇప్పుడు హాలీవుడ్ వరకు కూడా ఇట్లా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ డైరెక్టర్స్ ఏం చేస్తారు? ఆ థియరీని కదా ఫాలో అయ్యేది. ఫస్ట్ నుంచి వాళ్ళు నేర్చుకున్నది వృత్తి, ఫస్ట్ నుంచి నేర్చుకున్నది అదే కదా, అదే ఇంప్లిమెంట్ చేస్తారు. హీరో అంటే ఇది. ఒక ఫ్యామిలీ సినిమా అయినా, ఒక యాక్షన్ సినిమా అయినా, కామెడీ సినిమా అయినా, ఒక హీరోయిజం అంటే మేల్ అంటే ఇది, ఒక ఫీమేల్ అంటే ఇది.
ఒక కామెడీ సినిమా అనుకోండి, ఫీమేల్ అనుకోండి, హీరోయిన్ జోకులు వేసుకుంటే హీరో జోకులు వేసుకుంటే హీరోయిన్ నవ్వాలి. ఒక యాక్షన్ సినిమా అనుకోండి, హీరోయిన్ని హీరోకి 60 ఏళ్ళున్నా 25 ఏళ్ళ లేదంటే 18 ఏళ్ళ హీరోయిన్ వస్తుంది, ఆయనతో ప్రేమలో పడాలి, ఆయన వెంట పడాలి, ఆ హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు, హీరో వెళ్ళి కాపాడాలి, అది యాక్షన్ సినిమా. ఇది స్టీరియో టైప్ అన్నది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఫిల్మ్ మేకర్స్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్. ఇప్పుడు చూడండి మన తెలుగు సినిమాలో ఉసై రాములమ్మ, ఎంత గొప్ప సినిమా అది. ఉసై రాములమ్మ ఆ టైంలో తీసేటప్పుడు కూడా చాలా మంది క్రిటిసైజ్ చేశారు, ఇంత మార్కెట్ ఇంత భారీ బడ్జెట్ తోటి తీస్తున్నారు, ఎంతంటే దట్ టేక్స్ గట్స్, దట్ షోస్ వాట్ ద డైరెక్టర్ ఇస్, వాట్ ద ప్రొడ్యూసర్ ఇస్. ఆ డైరెక్టరు, ఆ ప్రొడ్యూసరు, ఆ యాక్టరు, ఆ ఈక్వేషన్ నుంచి పుడతాయి ఇవన్నీ. అక్కడికి వస్తున్నాను నేను, ఆ ఈక్వేషన్ నుంచి పుడతాయి. సినిమా ఇండస్ట్రీని నడిపించేది హీరో అనుకోండి, ఇది రామ్ చరణ్ సినిమా, ఇది డైరెక్టర్ ఎవరు కొంతమందికి తెలుసు, ప్రొడ్యూసర్ ఎవరు కొంతమందికి తెలుసు, జాన్వీ కపూర్ కొంచెం బాలీవుడ్ కాబట్టి కొంతమందికి తెలుసు, అదర్ పీపుల్ నోబడీ నోస్. ఇట్స్ రామ్ చరణ్ సినిమా, పెద్ద అంటే ఇది రామ్ చరణ్ సినిమా. బట్ అంటే ఇక్కడ నేను మీ ఇద్దరు మాట్లాడిన దానికి నేను ఇప్పుడు అనసూయ గారు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. ఆ పోస్ట్ ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూద్దాం. ఒకసారి ఆ పోస్ట్ ఇవ్వండి. అనసూయ గారు ఈ విషయంలో తన వర్షన్ చెప్పారు, అంటే ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అని చాలా మంది మాట్లాడుతున్న దానికి, సినిమాలు తీస్తున్నది సమాజానికి ఏదో పేరెంటింగ్ కోసం కాదు అన్న విధంగా ఒక పోస్ట్ చేశారు. ఇస్ దట్ అవైలబుల్ మనకి? ఒక్కసారి నాకు చూపించండి. మరొక క్షణంలో అది వస్తుంది. బట్ బిఫోర్ దట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, మీరు అంటున్నారు ఇది ఆబ్జెక్టిఫికేషన్ అని చెప్పేసి మీరు అంటున్నారు, బట్ మేబీ చాయిస్ లేదేమో, అంటే శ్రీదేవి చాయిస్ లేదేమో. అట్లా కాదు, చాయిస్ అన్నది తనకి లేదు. ఇప్పుడు తనకి లేదని కాదు కదా, షీ కుడ్ హావ్ అబ్జెక్టెడ్. సినిమా అప్పుడు జాన్వీ కపూర్ చూపించను ఇలా అంటే ఎంతమంది, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎంతమంది హీరోయిన్స్ ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా హీరోయిన్స్ ఉన్నారు. నేను ఈ రోల్స్ చేయను, ఇది చేయను, ఆన్ స్క్రీన్ కిస్ కూడా చేయను అంటారు. అఫ్ కోర్స్ సాయి పల్లవిని ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు, చాలా మంది ఉన్నారు హీరోయిన్స్. బట్ అందరూ సాయి పల్లవులు కావాలంటే కుదరదు కదా. ఒకటే కాదు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సమంత గానీ, అనుష్క గానీ, వీళ్ళు స్టార్టింగ్ డేస్ లో గ్లామర్ రోల్స్ చేశారు. వాళ్ళు స్కిన్ షో చేసిన వాళ్ళు, ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు, అన్ని రకాల రోల్స్ చేసి చివరికి ఒక సర్టైన్ ఎక్స్పీరియన్స్ తర్వాత, ఒక 15-20 ఇయర్స్ తర్వాత వాళ్ళకంటూ ఒక గ్రిప్ వచ్చిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాస్. ఎక్కడ రీసెంట్ గానే అంటావా ఊహు అంటావా పాట, ఆఫ్ కోర్స్ ఇట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు చాయిస్ ఇది. వెన్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, దట్స్ డిఫరెంట్. వెన్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, వెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ చాయిస్, వెన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్. అంటే వాళ్ళకి చాయిస్ ఉండదు కదా, అంటే బట్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా. అది కరెక్టే, కానీ ఇక్కడ జాన్వీ కపూర్ యాజ్ అ స్టాండర్డ్. జాన్వీ కపూర్ ఎవరు? బోనీ కపూర్ కూతురు. ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ కొడుకులు కూతురులైనా మనం చూస్తున్నాం. ఐ డోంట్ థింక్, అంటే మీరు అంటే ఆపచ్చు కావాలండి, నేను చేయను అంటే ఒప్పుకుంటారు. అదేం దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. మేబీ ఇంకో హీరోయిన్ పెట్టుకుంటారేమో. అంటే జాన్వీ కపూర్ మార్కెట్ ఉంది, బాలీవుడ్ మార్కెట్ ఉంది. జాన్వీ కపూర్ అనుకున్న తర్వాత జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు బోనీ కపూర్ కూడా, షీజ్ అన్ ఇండస్ట్రీ గర్ల్, ఒక లెగసీ ఉంది. వచ్చి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇదేమి దే డోంట్, నోబడీ హ్యాస్ ద గట్స్ టు రియలీ టేక్ కంట్రోల్ ఆఫ్ హర్. అది కాదు, షీఈ్ నాట్ సో వల్నరబుల్. కొత్త హీరోయిన్స్ అనుకున్న మీరు అన్నది జరుగుతుంది, స్టార్టింగ్ లో కొంచెం పైకి వచ్చే వరకు చేయాల్సి వస్తుంది అన్నది మీరు 100% కరెక్ట్. జాన్వీ కపూర్ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఏదంటే వాళ్ళ నాన్న ఉన్నాడు పైన, బోనీ కపూర్ ఉన్నాడు, అంత ఈజీ కాదు. ఈయన అన్నట్టు ఎవ్రీబడి ఫీల్స్ మేబీ షీ ఈజ్ ఆల్సో, వాళ్ళ సినిమా అవసరానికి తగ్గట్టే ఉంటది కదా. ఆబ్జెక్టిఫికేషన్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక వస్తువు మనిషిని మనిషిగా